గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని, మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని, సమస్త అనుకూలత గ్రహానుకూలత కూడా మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే 1వ తారీఖు జనవరి 2026 నుండి 15వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక ఈ 15 రోజులు కూడా కాస్త అనుకూలమైనటువంటి గోచార గ్రహగతులే కనపడుతూ ఉన్నాయి. ఈ కారణంగా ఈ 15 రోజులు మీకు ఎలా ఉండబోతుందయ్యా అన్నట్లయితే కనుక, ఏదైనా ఇంపార్టెంట్ పనులు, ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేద్దామన్నా, బంగారపు నగలు కొందామన్నా, బంగారం మీద పెట్టుబడులు పెడదామన్నా కూడా మీకు చక్కగా కలిసి వచ్చేటటువంటి యోగ్యమైనటువంటి కాలంగా ఈ 15 రోజులు కనపడుతుంది. కాబట్టి ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయొచ్చు. ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం, ఎప్పటి నుంచో తీరని రుణాలు తీర్చగలగడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులని కలవడం, ఇలాంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఈ 15 రోజుల్లో కూడా మీకు కనబడబోతున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా మీరు ఏదైనా ఇలాంటి కంపెనీలోనే ఉద్యోగం చేయాలి, నాకు ఇలాంటి ఉద్యోగమే కావాలి, ఈ స్థాయి ఉద్యోగమే కావాలి ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేసేటటువంటి వారందరికీ కూడా ఆ స్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, కలుసుకుందాం అనుకుంటున్నా సరే వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు కలిగితే కనుక ఇప్పుడు తిరిగి ఈ 15 రోజులను కలుసుకునే అవకాశాలు, గొడవలు పరిష్కారం అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాల గురించి కానీ, అనారోగ్య సమస్యల గురించి కానీ పరిష్కారాలు వెతకగలుగుతారు, వైద్యాన్ని మందులు వెతుక్కోగలుగుతారు, లేదా అనారోగ్య సమస్యని బయటపడగలుగుతారు, జీవన విధాల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు, వ్యాయామాలు చేయడం కానీ, మంచి ఆహారం తినడం కానీ, పౌష్టికాహారం తినడం కానీ, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేయడం కానీ ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో కానీ, లేదా తృతీయ సంతానాల కోసం చేసే ప్రయత్నాల్లో కానీ అవకాశాలు, అసలు సంతానమే లేనటువంటి వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి అనుకూలతలు, లేదా సహజ సిద్ధంగానే సంతానాల ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి. ఏదేమైనా కూడా ఒకసారి జాతకాల్లో కూడా దానికి బలం ఉందా లేదా చూసుకోవడం మంచిది. ఇక నూతన వ్యక్తుల పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు లేదా లావాదేవీలు అన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో మార్పులు, అనుకూలతలు, వ్యాపార లబ్ధులు, కొత్త అవకాశాలు, ఆర్థిక ప్రగతులు కనపడుతున్నాయి. కొంతమంది వ్యక్తులతో ఇష్టాలు, ప్రేమలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఇక జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల పరిచయం వాళ్ళ వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు, సంతోషాన్ని, ఆనందాన్ని, భోగాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇష్టమైన వ్యక్తులు కలుస్తారని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరగడము, ప్రజల పట్ల అవగాహన, ప్రజల ఆలోచనలు అర్థం చేసుకోవడంతో పాటుగా రాజకీయ చతురత, ప్రత్యర్థుల్ని ఎదిరించి పోరాడగలిగేటటువంటి నైపుణ్యము బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వెబ్ సిరీస్లు అవ్వచ్చు, లేకపోతే సినిమాలు అవ్వచ్చు, సీరియల్స్లు అవ్వచ్చు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి చక్కని అవకాశాలు చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా అనేక రకాల సమస్యల పరిష్కారాలతో పాటుగా కలయికలు, సంతోషకరమైన వాతావరణము, కుటుంబ బాధ్యతలు, వ్యవహారాలు, అద్భుతమైనటువంటి పరిష్కారాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా సరే ధైర్యంతో రిస్కులు చేసుకుని మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ఉద్యోగపరంగా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగము, గృహయోగము కనపడుతోంది. ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా వాహనాలు మార్చాలనుకున్నా, కొత్త వాహనాలు కొందామనుకున్నా, ఈఎంఐల రూపంలో వాహనాలు కొందామనుకున్నా, యంత్ర పరికరాలు కొందామనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఎప్పటి నుంచో మీరు ఏదైనా సరే 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ కొనుక్కోవాలని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ 15 రోజుల్లో కూడా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకు ఏదైనా మార్పులు చేద్దామన్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామన్నా, ఉద్యోగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా అలాంటి వాటన్నిటికీ చక్కని అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ఇష్టమైన వారితో శారీరక కోరికలు తీర్చుకోవడము, మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు, బాధలు, ఇష్టాలు పంచుకునే ప్రయత్నం చేయడము, కొత్త వ్యక్తులతో ప్రేమ కలాపాలు కలపడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే వ్యాపారాలు పెట్టాలనుకున్నా, ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, అప్పులు పుట్టే అవకాశాలు, బ్యాంక్ రుణాలు మంజూరయ్యే అవకాశాలు, పర్మిషన్లు వచ్చే అవకాశాలు, లేదా ఎన్ఓసీలు వచ్చే అవకాశాలతో పాటుగా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు, వ్యవహారాలు, ఇండస్ట్రీలు పెట్టచ్చు. ఇక
అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల మీరు ఏదైనా ప్రాపర్టీలు కొనాలనుకున్నా, ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా, లేదా ఏదైనా వ్యవహారాలు చేయాలనుకున్నా, ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనాలనుకున్నా, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల కోసం కానీ, మీరు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కోసం మీకు కావలసినటువంటి డబ్బు లభించే అవకాశం కనపడుతుంది. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే విదేశాల్లో చదువుకునే వారు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, నూతన అవకాశాలు రావడం వల్ల ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి అయితే కనపడుతోంది. విదేశాల్లో ఉండేవారికి బాగా కలిసి వస్తుంది. ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల బాగా కనపడుతోంది. స్త్రీలకు కూడా ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకునేటటువంటి గుణం బాగా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళతో సఖ్యతగా ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కానీ మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. మీ అంతరం మీరు కొత్త నిర్ణయాలు తీసుకుని మీ అంతరం మీరు డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ఇష్టపడతారని చెప్పొచ్చు. మిమ్మల్ని బాగా ఇష్టపడతారు అందరూ కూడా. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఊహించని ధర ప్రాప్తి, ఆకస్మిక ధర ప్రాప్తితో పాటుగా వ్యాపారంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు, వ్యాపారంలో చేసేటటువంటి తప్పులు సరిదిద్దుకునే అవకాశాలు, నిర్ణయాలు మంచివి తీసుకోవడము, పెట్టుబడులు పెట్టడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ఇండివిజువల్గా వ్యాపారాలు చేసేవారు కూడా ఆర్థిక ప్రగతి, చక్కని లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయో లేదా అనేది ఒకసారి పరిశీలన చేయించుకోవడము, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత కలహాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకలాలు రావడము, లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ శూలిని దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.